హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజీ. ఈరోజు మనం సైన్స్ మెథడాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుందాము. ఇలాగే రోజు చెప్పుకుందాము. కీప్ వాచింగ్. అయితే ఇది న్యూ సిలబస్ ప్రకారమే చెప్తున్నాను, ఓకేనా? డోంట్ వరీ. సైన్స్ మెథడాలజీ ఇక్కడ న్యూ టాపిక్ ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా, అనుభవం ద్వారా నేర్చుకోవడం. ఇక్కడ ఇద్దరు సైంటిస్టులు వస్తారు మనకి, కోల్బ్ అండ్ ఫ్రై. ఇద్దరు సైంటిస్టులు మనకి ఈ లెర్నింగ్ని కనుక్కున్నారనమాట, న్యూ సిలబస్. అయితే ఇది సంజ్ఞానాత్మక నోట్ ఏంటంటే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ద్వారా ఇది అనుసరిస్తుంది అనమాట. సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది. సంజ్ఞానాత్మక అంటే ఏంటి? జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు మనకు తెలుసు కదా, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఇలా ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా నేర్చుకోవడం. జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా నేర్చుకోవడమే మనం ఎక్స్పెరిమెంషియల్ లెర్నింగ్. ఓకే, ఇది 4 దశలు, 4 స్టెప్స్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చి మూర్త లేదా ప్రత్యక్ష అనుభవం, అంటే కాన్సరేట్ ఎక్స్పీరియన్స్. ప్రత్యక్షంగా నేర్చుకోవడం. ఇప్పుడు కిణ్వనం అనేది చదవడం వేరు, టీచర్ చెప్తే వినడం వేరు. అది ఫ్యాక్టరీకి వెళ్ళి తెలుసుకోవడం, అలాగే బేకరీకి వెళ్ళి అది ఎలా కుక్ అవుతుందని, కిణ్వనం ఎలా జరుగుతుందో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడం, తాకి తెలుసుకోవడం, అలాగే స్పర్శ ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకోవడం. ఇది కాన్సరేట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చి చింతన లేదా పరిశీలన ప్రతిస్పందన. అంటే చింతన అంటే ఆలోచన, లేదా పరిశీలన ప్రతిస్పందన అంటే రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్. అంటే ప్రత్యక్షంగా చూడడం ద్వారా నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఇది చూడడం ద్వారా వచ్చే ప్రతిస్పందన, వచ్చే రియాక్షన్ అన్నమాట, రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్. చూడడం ద్వారా వచ్చే రియాక్షన్నే మనం సెకండ్ స్టెప్ అంటాం, పరిశీలించడం. థర్డ్ స్టెప్ వచ్చి అమూర్తీకరణము, అమూర్త భావనీకరణం అని కూడా అంటాం. అంటే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్. కాన్సెప్ట్ అంటే భావన ఒక ఏర్పరచుకోవడం. లోపల సిద్ధాంతాలు, నియమాలు, మనకి బుక్స్లో చాలా సిద్ధాంతాలు, నియమాలు ఉంటాయి సైంటిస్టులు కనుక్కున్నవి. దానికి ఈయన నేర్చుకునేది ప్రత్యక్షంగా ఫ్యాక్టరీకి వెళ్ళి కానీ బేకరీకి వెళ్ళి కానీ చూస్తున్నాడు కదా, దాన్ని ఆ సిద్ధాంతాలకి, నియమాలకి అనుగుణం కనెక్ట్ చేసి, ఓకే, దానికి కలిపి నేర్చుకోవడం అన్నమాట. కనెక్ట్ చేసి సిద్ధాంతాన్ని వాటిని కనెక్ట్ చేసి నేర్చుకోవడమే మనకి థర్డ్ స్టెప్, అమూర్తీకరణం లేదా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్. లాస్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ వచ్చి స్వీయ లేదా ప్రయోగాన్ని చేయడం, అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం. లాస్ట్ స్టెప్, అదే లాస్ట్ స్టెప్ కదా మనకి. ఎక్స్పెరిమెంట్ తన చేతితో చేయడం, కిణ్వనం తన చేతితో చేయడం, బ్రెడ్ తన చేతితో తయారు చేయడం. అంటే వినడం ద్వారా కాకుండా, చూడడం ద్వారా కాకుండా తనే స్వయంగా చేయడం అనమాట. ఇక్కడ ప్రత్యక్షంగా చూడడం అయితే, చూడడం ద్వారా వచ్చిన ప్రతిస్పందన అయితే, ప్రతిస్పందన ద్వారా సిద్ధాంతాన్ని దాన్ని కనెక్ట్ చేసుకోవడం అయితే, ఫోర్త్ స్టెప్ ఆ సిద్ధాంతాల ద్వారా చూసిన దాన్ని మైండ్లో పెట్టుకుని తనే చేయడాన్ని ఫోర్త్ స్టెప్ స్వీయ లేదా ప్రయోగాన్ని చేయడం. స్వీయంగా తనే చేయడం అనమాట. నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తున్నాడు అక్కడ, అది ఫోర్త్ స్టెప్. ఓకే, లాస్ట్ స్టెప్ అనమాట. ఇది మనకి ఎక్స్పెరిమెంషియల్ లెర్నింగ్. ఓకే, ఇది కోల్బ్ అండ్ ఫ్రై సైంటిస్టులు గుర్తుపెట్టుకోండి. సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని అనుసరిస్తుందని గుర్తుపెట్టుకోండి. అలాగే 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకో కాన్సెప్ట్తో కలుద్దాము. థ్యాంక్ యూ.